రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టులో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు జాడా వెంకటరెడ్డి పరిశీలించారు. రైతుల జీవనాడి అయిన నర్మల ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఆధునీకరణకు 500 కోట్లు కేటాయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అన్నారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులను పూర్తి చేసి గోదావరి జలాలను తరలించాలి అని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్లకు వినతి పత్రం అందజేస్తామన్నారు. నిర్మలా ప్రాజెక్టు పరిరక్షణ కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బదలావ్ జరుగు హై, మార్పు కావాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి. ఎందుకు మారాలి? 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థిక హక్కులు ప్రజలకు సంబంధించి హరించబడతా ఉన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తా ఉన్నారు. ఇంకోవైపోతే రైతులకు వ్యతిరేకంగా 3 సాగునీటి చట్టాలు ఇచ్చారు, రైతుల భూములన్నీ కూడా లాక్కోవడానికి. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలేమో దున్నేవాడికి భూమి కావాలని పేదలకు భూమి వస్తే మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ మయం చేసడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి మరి ఆయన 3 సాగునీటి చట్టాలు ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా రైతు సంఘాలని పెద్ద పోరాటం చేస్తే దాదాపుగా 100 రోజులు ఉద్యమం పోరాటం చేస్తే 850 మంది రైతులు చనిపోయిన తర్వాత అప్పుడు మోడీ మరి నేను చట్టాలు ఉపసంహరించుకుంటున్నానని క్షమాపణ చెప్పారు. రైతులకు మద్దతు ధర సపోర్ట్ పై ఇస్తాను, ఇప్పటికీ కూడా సపోర్ట్ పయ్యారు. ఇంకోవైపున కార్మికులకు 29 చట్టాలు పోరాడి సాధించుకుంటే, సమ్మె చేసి సాధించుకుంటే ఆ చట్టాలను రద్దు చేసి 4 కూలకి విభజించి సమ్మెకు ఇస్తా ఉన్నారు. అంటే సమ్మె చేస్తాను లేదు అనేటువంటి ఒక దురుద్దేశాన్ని బదలావ్